వారికి యేసుక్రీస్తు వారి కొరకు రాసే ప్రతి వార్త అది చెడైనా మంచైనా అద్భుతంగానే ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఎంతోమంది ఒక ఆయన అంటాడు, నిన్న మొన్న చూశాను, ఆయన బ్రతుకుండగానంట ఓ చర్చి కూడా ఉంచున్నాడు. ఎక్కడా ఈ ఇండియాలో ఒకప్పుడు అతను చాలా గొప్ప క్రైస్తవుడట. మంచిదే, క్రైస్తవం చాలా గొప్పది. చర్చిలో అయితే ఉంచో, దేవుడిని అయితే ఉంచకుండా చేయలేవుగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చర్చిలో కాదు, ఆయన ఏమన్నాడు, 2-3 ఎక్కడుంటే అదేనా సంఘం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడట, ఒక ఆయన నా నాలుక కోసేస్తే ఆత్మతో స్తుతిస్తాను, నా కళ్ళు పీకేస్తే కళ్ళు అంధకారంలో స్తుతిస్తాను, నా కాళ్ళు తీసేస్తే కూర్చుని స్తుతిస్తాను, చేతులు తీసేస్తే చేతులు లేకుండా ఆత్మతో స్తుతిస్తాను, నన్ను గాని చంపేస్తే ఆయన కుడి పార్శ్వాన స్తుతిస్తాను అని. హల్లెలూయా. ఎవరుంటుందండి ఆ మాట? ఆ భయాలు తీసేయాలనే రోజు, ఆ పిరికి క్రియలు తీసివేయాలనే, ఆ ఇబ్బందికరమైన కార్యాలు తీసివేయాలనే ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వడానికి మరలా తిరిగి లేచాడు. అందుకే యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త అది చూడండి. ఇప్పుడు